అంతే అమ్మా బాబు. కంటతడి ఎందుకు పెడుతున్నావు? చాలా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను బాబు. చాలా మంది ఛానల్ వాళ్ళందరూ పాపం హెల్ప్ చేస్తామమ్మా. ఇంటర్వ్యూ అందరూ చూస్తారు, అన్ని ఛానల్కి ఇస్తాం, మీకు తప్పకుండా హెల్ప్ జరుగుతుంది అన్నారు. పంపించారు కానీ 5,000 10,000 నా ట్రీట్మెంట్కే 15,000 మందులకి అవుతుంది. హార్ట్లో హోల్స్ వచ్చినప్పటి నుంచి కాళ్ళు 2 రావట్లా, లేచి నిలబడలేను. అమ్మాయికి ఆపరేషన్ అయింది కాలు, ఫిజియోథెరపీ చేస్తే అమ్మాయి నడుస్తుందన్నారు. పని వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో చేసిస్తే అమ్మాయికి చేయటానికి విసుక్కుంటున్నారు. అభిమానం చచ్చిపోవాలి. నేను ఒక్కదాన్ని అయితే అసలు ఎవరిని చేయదాపు అడిగేదాన్ని కాదు. 50 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్గా బతికాను. 30 సంవత్సరాలు నాటక రంగంలో ఉన్నాను. నాటక రంగంలో సావిత్రి గారు అనేవాళ్ళు, అంత మహానటితో నేను పోల్చుకోను. అలాంటి అవార్డులు ఎన్నో ఇచ్చారు. 2,000 సార్లు ఉత్తమ నటిగా వచ్చా, 50 సార్లు సన్మానాలు చేసుకున్న తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చా. నాకు సినిమాల్లో అటు పేరుని బట్టి అందరూ గౌరవంగానే చూశారు, కానీ నా పర్సనాలిటీని బట్టి అప్పటికే 50 ఏళ్ళు వచ్చాక వచ్చాను. అందరూ గౌరవంగా చూశారు, రెస్పెక్ట్గా చూశారు, కానీ బతకటానికి సరిపోని వేషాలే ఇచ్చేవాళ్ళు నా క్యారెక్టర్. అంటే ఎంత తీసుకునే డబ్బులు తక్కువ, 5,000 10,000 రోజుకి. అడగటం కూడా తెలియదు నాకు, ఎందుకంటే నేను నాటక రంగం నుంచి వచ్చాను. అడిగితే మళ్ళీ పిల్లలు మీరు డిమాండ్ చేయకండి అన్నారు. అందుకని నేను ఎంత ఇస్తే అంతా చేశాను. దగ్గర 150 సినిమాలు పైన చేశాను వచ్చిన వాళ్ళు. అయితే అన్ని హిట్ సినిమాలే. చిరంజీవి గారితో 3 సినిమాలు చేశాను, ఇందిర, ఠాకూరు, ఇంకో సినిమా ఏదో గుర్తులేదు. అలాగా మహేష్ బాబు గారితో ఏంటమ్మా సినిమా మురారి, ఇంకో సినిమా ఏదో జూనియర్ ఎన్టీఆర్తో ఆంధ్ర వాళ్ళ బిట్టికి ఫోన్ చేశారు నెల్లూరులో నుంచి. వెళ్ళేటప్పుడు కూడా జనగణమన వేసినట్టు మీ బిట్టే వేసినారని. నేను బస్ స్టాండ్లో నిలబడితే రామానాయుడు గారు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి కారులో నన్ను చూసి వెనక్కి వచ్చి బాగా చేసావు మన బలాకి వచ్చాను, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బిట్టేస్తూ ఇప్పటికీ చూస్తూ ఉంటావు అని ఎంతో ఇదిగా చెప్పారు రామానాయుడు గారు. అలాగా ఆంధ్ర వాళ్ళ అల్లరి రాములో జూనియర్ ఎన్టీఆర్తో చేశాను. ప్రభాస్ గారితో వర్షం సినిమాలో చేసి, సుమన్ దాస్ అన్ని 4 సినిమాలు. అంటే నేను చేసిన ప్రతి సినిమా 100 రోజులు ఆడింది. నేను చేశానని కాదు, 100 రోజులు ఆడిన సినిమాల్లో నేను ఉన్నానని చెప్పుకుంటాను. సూపర్. ఎందుకంటే నేను కంటిన్యూట్గా హీరో పక్కన కానీ అది కానీ ఏం చేయలేదు. అమ్మ సెంటిమెంట్ ఆర్టిస్ట్గా మీరు డిమాండ్ చేయండి డబ్బులు అనేవాళ్ళు. అంటే నేను చేసిన సినిమాలన్నీ హిట్వే. ఖడ్గంలో చేశాను. ఖడ్గం కూడా బీభత్సంగా వైరల్ అయింది అది. ఆ సినిమా ఖడ్గం ఈ హీరోలు అందరితో చేశాను, అన్ని హిట్ అయిన సినిమాలే. అవును. నేను మాత్రం అంటే పెద్ద పెద్ద ప్రముఖులతో కలిసి మీరు సినిమాలు తీయడం జరిగింది. అంటే ఇవన్నీ తలుస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుందమ్మా? అంత పెద్ద సినిమాలో నేను ఉన్నానని ఆనందంగా ఉండేటప్పుడు. అంతమందితో చేసినా కూడా ఇవాళ అడుక్కునేదాన్ని. అనాథ శరణాలయంలో ఉంది, అడుక్కు తింటుంది, పావులకు కూడా గతిలేదని ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు. నేను ఛానల్కి వెళ్ళేవాడిని. అబద్ధం మహేష్ బాబు 10 లక్షలు ఇచ్చాడు, ప్రభాస్ 50 లక్షలు ఇచ్చాడు, రామ్ చరణ్ 10 లక్షలు ఇచ్చాడు అని అన్ని రూమర్లు పెట్టారు ఆ మధ్య అంతా. ప్రాణం ఎంతో నా ప్రాణం పోతే పిల్లేమైపోతుందో అని నేను మైండ్ లేకుండా చచ్చిపోతానేమో అని నేను ఏడుస్తుంటే ఎన్ని రూమర్లు పెట్టారో చెప్పలేను.
తర్వాత అమ్మ ఛానల్ ఆయన వచ్చి ఉమ్, నేను అందరికి పంపిస్తాను మన వరుసన అమ్మ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు సుమన్స్ ఉమ్, ఉమ్, టీవీ వాళ్ళు అందరూ మీవి అందరు చూస్తారమ్మా మీకు ఇంకా ఏం పర్వాలేదు ట్రీట్మెంట్కి ఉమ్. ట్రీట్మెంట్ చేయండి నేను చచ్చిపోయానని కూడా మెసేజ్ ఇవ్వలేదు. అవునమ్మా అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు బతకుండగానే పావల శ్యామలిక లేరు అని చెప్పి ఆ వార్తలు విన్నప్పుడు అదే ఆ, అదే బాగా నేను ప్రాణభయంతో ఉంటే నేను చచ్చిపోతానని కాదు. ఉమ్, 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా ఎన్నో సన్మానాలు ఎన్నో అవార్డులు తీసుకొని మేము బ్రాహ్మణ్స్ అని చెప్పుకోవడం నా వీక్నెస్ తప్పే. ఉమ్, కానీ అది అనకుండా ఉండలేను. ఉమ్, ఎంతో గొప్పగానే బతికాను ఆయన. మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. ఉమ్, అయితే ఆ పావలా అనే నాటకంలో 300 సార్లు బొంబాయి, ఢిల్లీ, కలకత్తా ఉమ్, అన్ని చోట్ల వచ్చాను తమిళనాటి. ఉమ్, అందుకని అందరు అప్పుడు ఇంకో శ్యామల అని ఉమ్, ఉమ్, ఇంకొక ఆవిడ ఉండేది. ఉమ్, సరే అందుకని కాకినాడ శ్యామల. ఉమ్, ఉమ్, ఆవిడ పేరు కాకినాడ శ్యామల అని ఉమ్. నన్ను పావలా శ్యామల పావలా నాకు చేశారు కదా ఆవిడ అని అంత అది నిక్నేమ్ అయింది. పావల శ్యామల అని నాటక రంగం తెలిసిన వాళ్ళకి తెలుసు. ఉమ్, ఇక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు నాటకాలు? అవును. ఎవరు 30 ఏళ్ళు నేను నాటక రంగంలో ఉండి 2500 సార్లు తమిళనాటిగా వచ్చా. ఉమ్, ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నేను గొప్పదాన్నని కాదు. ఎస్. డైరెక్టర్లు హీరోలు అందరూ గౌరవంగా చూశారు ఉమ్, స్టేజ్ ఆర్టిస్ట్గా. ఉమ్, నేను అవన్నీ ప్రతి ఇంటర్వ్యూలు ఎందుకంటే నాకు సహాయం చేసే అర్హత ఉంది అనుకోవాలి ఎవరైనా అని నా ఉద్దేశం. ఉమ్, ఒక ఆర్టిస్ట్ని ఉమ్, ఆత్మహత్య చేసుకుని తర్వాత కాంతారావు గారు లాంటి గొప్ప నటుడిగా క్యాన్సర్ వచ్చి పోయాక 3 లక్షలు ఇచ్చారట మా వాడు. ఉమ్, ఆయన బతుకులుగా ఇస్తే ఎస్, అవును. ఆయనకి మానసిక ధైర్యం వస్తుంది. ఉమ్, అంటే మా అసోసియేషన్ నుంచి మీకు ఎంత వచ్చిన ఎంతవరకు వచ్చిన డబ్బులు నెల నెలకి వస్తుందా? నెల నెలగా కొంత 6,000 వేసేవారు. నాకు చిరంజీవి గారే కట్టారు మెంబర్షిప్. నేను అవును, చిరంజీవి గారు కట్టారు. అవును, మా అసోసియేషన్ మెంబర్షిప్. అవును, నేను చెప్పారు. మెంబర్ని కాదు. 1,00,000 రూపాయలు ఉంటే దేనికన్నా వస్తాయిలని నేను కట్టలే. ఓకే. నాకంత పెద్ద నమ్మకం కూడా లేదు మా మీద. విన్నాను కొంతమందికి. ఇప్పటికి వస్తున్న అమౌంట్ మరి నెలకి 6,000. ఇప్పుడు డిసెంబర్ వరకు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు రావట్లే మరి. ఉమ్, బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పరు, తీయరు. ఉమ్, వాళ్ళు వేసినప్పుడల్లా నా సెల్లుకి వచ్చేది. నేను ఎవరి ఫోన్ నెంబర్లు నా దగ్గర లేవు. అవును. నాకు మెడికల్ కార్డు ఇవ్వలేదు. ఉమ్, ఈ మధ్య ఇబ్బందిగా ఉండి పోనీలే. ఉమ్, ఒక ఆవిడ వాళ్ళకి నాకేంటంటే ఒక ఆవిడ వచ్చి ఆపరేషన్కి హోల్స్ ఉన్నాయి నాకు హార్ట్లో. అవును. ఆపరేషన్ చేస్తే 6 లక్షలు అవుతాయి. మేము ఒక హాస్పిటల్లో చేర్పిస్తాం. 2 లక్షలు మా తరఫున ఇస్తాం. ఉమ్, మిగతా డబ్బు మీరే పెట్టుకోవాలి. ఉమ్, నాకు లాస్ట్గా రిసీవరింగ్ ఉంది ఫార్క్షన్స్. అవును. ప్రమాదం అమ్మ మీ వయసుకి మీరు ఆపరేషన్కి పనికిరాదు, మీరు చేయించుకోవద్దని చెప్పారు. ఓకే. ఆ మాట నేను చేయించుకోనని చెప్పా. ఉమ్, మేము చేర్పించిన హాస్పిటల్లో చేరి మీరు ఆపరేషన్ చేయించుకుంటేనే మీతో మాట్లాడేది నేను, లేకపోతే మీరు నాకు ఫోన్ చేయదు, మీకు నాకు సంబంధం లేదు ఉమ్, అనేసి ఉమ్. అంటే అంటే అమ్మ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే చాలా సినిమాలు నటించారు, పెద్ద పెద్ద బహుమతులు అందుకున్నారు, మరో సావిత్రి అంటూ ఉంటారు మిమ్మల్ని. సో అలాంటి లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్లు ఉన్న మీకు అంటే ఏమైంది సడన్ గా ఇలా ఇలా ఈ పొజిషన్ కి రావడానికి ముఖ్య కారణం ఏదంటారు? మా అమ్మాయికి అనారోగ్యంగా ఉండి పడిపోయింది, కాలు ఆపరేషన్ అయింది. ఎవరు లేరు ఇంకా మాకు. మేము బ్రాహ్మణ్స్. మా ఇళ్ళల్లో నాటకాలు వేయటం, సినిమాల్లో వేయటం తప్పుగా భావించేవారు. అందరూ వదిలేశారు. నేను అవార్డులే కానీ అపార్ట్మెంట్లో సంపాదించలే. అందుకని మా చుట్టాలు వాళ్ళందరూ నన్ను వెళ్ళిపోయారు చేశారు. ఒంటరిగా ఆ పిల్లని పెట్టుకుని, వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆ పిల్లని పెట్టుకొని నేను ఉండటాన అవుట్డోర్ షూటింగ్ ఆఫర్స్ చేయలేకపోయాను. డబ్బే ఎక్కువడైతే పిలవరేమో అని ఒక ఇది ఉండేది. బతికే వేషాలు ఇచ్చారు కానీ బాగుపడే వేషాలు ఎవరు నాకు ఇవ్వలేదు బాబు. కంటిన్యూటీ వేషం. నేను నా పుట్టి నల్లగా ఉంటాను, 4 అడుగులు ఉంటాను, ఎవరిస్తారు రిచ్ క్యారెక్టర్ చేశాను. కొన్ని మనసంతాను బామ్మ సునీల్ బామ్మగారు చేశాను. అది సూపర్ హిట్ అయ్యాక చిరంజీవి గారు ఇండియా సినిమాకి బామ్మగా పెట్టుకున్నారు.
ఇందిరా సినిమాలో బామ్మగా చేశాను. అంటే ఆ పాపది అలా అయిన తర్వాత నాటక రంగంలోకి వస్తున్నా చెప్పి కుటుంబానికి దూరం అయిన. సరే ఎంత కుటుంబానికి దూరం అయినా సరే మన అంటూ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కుటుంబంలో ఎవరు లేరు నాయన నాకు. నేను నాటక రంగం నుంచి వచ్చాను. నా పని అయిపోగా నేను ఇంటికి వెళ్ళిపోతాను. సినిమాల్లో నేను అందరితో కలివిడిగా ఉండేదాన్ని కాదు. నేను ఈ కొంతమంది అందరూ అనకూడదు, సినిమాలో బతికి సినిమా గురించి మాట్లాడకూడదు, కానీ కారణం తెలియకపోతే ఇంకొకలాగా అనుకో రూమర్లు పెడతారు. అందుకని ఏంటంటే సినిమాలో నలుగురు ఒక చోట కూర్చుంటే ఇండైరెక్ట్గా జోకులు వేసుకుంటారు, బూత్ జోకులు. అవి నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను సపరేట్గా వేరే చైర్ వేసుకొని కూర్చునేదాన్ని. నాకు ఎవరితో పర్సనల్ పరిచయాలు లేవు. శివపార్వతి గారు వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు అందగా ఉండేవాళ్ళు కదా, వాళ్ళే నాకంటే ముందు వచ్చిన వాళ్ళు. రమాప్రభ గారు, తెలంగాణ శకుంతల గారు, నేను కలిసి బాపు బొమ్మని చేశాం. వాళ్ళు ఇలా ఉంటే నేను ఇలా ఉండేదాన్ని. నేను చిన్న మాట అంటే పడేదాన్ని కాదు. చాలా స్ట్రిక్ట్ బూత్ మాటలు ఇండైరెక్ట్ ఏమే అలా మొగుడు లేకుండా ఎలా ఉంటున్నావు ఇలాగ అనేవాళ్ళు. ఒంటరిగా మొగుడు లేకుండా ఎలా ఉంటున్నావు ఇలా అలా అని కొంతమంది మాట్లాడితే నేను వాళ్ళ దగ్గరికి చేరేదాన్ని కాదు. పర్సనల్గా నేను ఎవరితో స్నేహంగా ఉండేదాన్ని కాదు. మెయిన్ పాయింట్ తప్ప ఒప్పో నా పని అవగానే నేను సపరేట్గా టైపులు వేసి నాకు ఆ భోజనం కూడా సాయంత్రిక ఇంగు వేసి పొడి పచ్చడి అన్నీ చేసుకొని పట్టుకెళ్ళాను. పక్క వాళ్ళందరికీ వేసేదాన్ని. వాళ్ళందరూ వచ్చి డైరెక్ట్గా రామస్వామి గారు, ఇందిరా కెమెరామెన్ గారు వద్దు అన్నారు. మాకు ఆ పచ్చడి అది తీసుకెళ్ళి టేబుల్ మీద పెడుతున్నాను. అందరికి ఇచ్చేదాన్ని ప్రొడ్యూసర్కి. పొడి కంది పొడి అదే అండి. ఆయన వద్దు అన్నారు రామస్వామి గారు, పొడి కెమెరామెన్ గారు. సరే నూతలకి వచ్చా. రెండో రోజు ఆయన నాన్ వెజ్ ముట్టుకోరట. ఆ పొడి వేసుకుని తిని మనిషిని పంపించారు, తీసుకురారా అని. అది తిన్న దగ్గర నుంచి ఆయనే వచ్చారు నా దగ్గరికి చేసి. ఫస్ట్ వద్దన్న వ్యక్తి తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఆయననే వచ్చిండు. ఆయనే వచ్చారు. భోజనం చేసి నా దగ్గరికి వచ్చి, అమ్మా మీరు ఇచ్చిన పచ్చడి పొడి చాలా బాగుంది, ఆవకాయ చాలా బాగుంది. ఏ ఊరమ్మా మీరు? అమరావతి అండి మాది, అసలు వైజాగ్లో. అది అందుకే నన్ను అంత బాగున్నాయి. రేపటి నుంచి రోజు పంపించండి అమ్మా. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. అసలు మాట్లాడటానికి ఇష్టపడిన ఆయన అతనే వచ్చి నా టేబుల్ దగ్గరికి వచ్చి, ఏ ఊరమ్మా? చాలా బాగా చాలా మంది పంపిస్తారు పచ్చళ్ళు అవి, కానీ మీకు ఇచ్చిన ఆకాయలాగా లేదు. నాజర్ గారమ్మా మేము ప్లేట్కి వెళ్ళిపోతున్నాం, మీకు కొంచెం పొడి కూడా మా ఆవిడకి తీస్తాను. ఎవరు? నాజర్ గారు. ఇలా అందరూ అనేవాళ్ళమ్మా. చాలా హ్యాపీగా గడుపుతున్నాను. అది పక్కన పెట్టేసి నాన్ వెజ్ పక్కన చూసి మేము ఇది ఇచ్చిన పచ్చళ్ళతో తిన్నామమ్మా. పావల శ్యామల గారి పచ్చడ ఫేమస్ అని అందరూ దాని మూలంగా అభిమానులు అయిపోయారు పచ్చడి. సూపర్. అప్పుడు ఈవిడ బ్రహ్మప్రభ గారు, తెలంగాణ శకుంతల గారు తిట్టేవాళ్ళు నన్ను. ఎందుకంటే ఎందుకు ఊరికే తగలేస్తాడు డబ్బులు పచ్చళ్ళు వేసి అందరికి. అందరు నా దగ్గరకు వచ్చి పోగొడుతుంటే డబ్బులు ఇవాళ తగలేస్తాడు, రేపు షూటింగ్ లేకపోతే నీ ముఖం ఎవరు చూడరు, నీకు ఎవరు పెడతాదే. మీ గోంగూర పులుసు భలే ఉన్నామో, ఇంత తిన్నామంటే వచ్చే ఆనందం ఎవరన్నా 10 లక్షలు ఇస్తే కూడా రాదనుకుంటా. ఆత్మానందం అది అంటారు. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు పొందే ఆనందం మనకి చూస్తే ఎంతో ఆనందం, ఆత్మానందం కలుగుతుంది. ఆనందం అందరికీ తెలీదు. అలాగే మన వల్ల ఎవరన్నా సంతోషిస్తే మనకు కలిగే ఆనందం ముందు మనం బజార్కి వెళ్ళి మంచి షర్ట్ కొనుక్కుని వేసుకుంటే వచ్చే ఆనందానికి సాటి కాదు. అది అందరికీ తెలీదు. నాకు ఆత్మానందం ఎంతో హాయిగా ఉండేది. చాలా సంతోషంగా ఉండేది. పర్సనల్ లైఫ్ అంతా వదిలేసేదాన్ని. ఓకే, ఆ తిండిలోనే పెట్టే దాంట్లోనే కానీ చాలా సంతోషించింది నాకు. అదే ఒక్కటే ఆనందం. ఓకే, దాని అట్లా ఉండేటప్పుడు మరి నేను క్లోజ్ గా వీళ్ళు ఇట్లాంటి జోకులు వేస్తే నాకు ఇష్టం ఉండేది కాదు. అందుకే
ఉమ్. నన్ను ఎవరైనా మెచ్చుకుంటే భరించేవాళ్ళు కాదు నా తోటి ఆర్టిస్టులు. ఓకే. నాతో పర్సనల్గా ఫోన్ అసలు అని మాట్లాడుకోవడం అవి లేవు. ఇప్పుడు నేను ఇంత కష్టంలో ఉన్నాను. అవును. శివపార్తి గారు అంతా యాక్ట్ చేశారు, అందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ యాక్ట్ చేశారు. అందరికీ తెలుసు, నా వీడియోలో సెల్లులో వస్తున్నాయి తెలుసు. ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగిన పాపాలు పోలే. పోనీ మా వాళ్ళైనా ఆవిడ వెళ్ళి ఏం చెప్పిందో ఆపరేషన్, అమ్మ ఏంటి ఇట్లా మాట్లాడారంటే తప్పుగా అని ఎవరైనా ఫోన్ చేశారా? 300 మంది మెంబర్స్ ఉన్నారు, ఓ 10 మంది కన్నా నా గురించి తెలుస్తుంది కదా. వాళ్ళైనా అమ్మాయి ఎలా ఉన్నారు, మీ వంటలో ఎలా ఉంది, ఎవరైనా సాయం చేస్తున్నారా అని అడిగారా? పోనీ నేను తప్పుగా మాట్లాడుంటే ఎందుకు ఇట్లా మాట్లాడారని ఆ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ గారు మాదాల రవి గారు ఎవరి నెంబర్లు నా దగ్గర లేదు. ఫోన్లో ఇన్నాళ్ళు అయిపోయాక ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారంటారేమో. మా అసోసియేషన్ నుంచి కూడా చిరంజీవి గారు ఆల్రెడీ కట్టారని చెప్పి మీరు చెప్తున్నారు. మరి మెడికల్ కార్డు కానీ ఇలాంటివి ఏం రాలేదు మీకు ఇంతవరకు? నాకు ఏమి ఇవ్వలేదండి. ఆవిడ వచ్చి ఆపరేషన్ చేయిస్తాను 2 లక్షలు ఇస్తాం, మిగతా మీరే పెట్టుకోండి అన్నారు. నేను చేయించుకోనమ్మా, డాక్టర్ గారు ప్రమాదం, చనిపోతారు, మీరు చేయించుకోవద్దు అన్నారు. అందుకని చేయించుకోని అన్నాను. మరి ఆవిడ వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పిందో నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నేను ప్రాణభయంతో మైండ్ సరిగ్గా లేక భయపడిపోయి మా అమ్మాయి ఏమైపోతుంది, రోడ్ల పాలు అయిపోతుంది, ఎవరు దగ్గరికి తీరని దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. నాకు 2-3 నెలల దాకా బయట దొరుకుతున్నది ఏమీ తెలియదు. ఆవిడ ఏం చెప్పిందో వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నారు అని అడగలేదు ఎవరు. మెడికల్ కార్డు కానీ ఇన్సూరెన్స్ ఉండట, మెడికల్ కానీ ఇన్సూరెన్స్ మా తరఫున మాలో మెంబర్స్కి ఆర్టిస్టులకి ఇచ్చేవి ఏ సదుపాయాలు నాకు ఏమి ఇంతవరకు 2 years నుంచి ఇవ్వలే. కానీ 6,000 అకౌంట్ లో వేసేవాళ్ళు, 6,000 వేసేవాళ్ళు. కొన్నాళ్ళు వచ్చినాయి, మళ్ళీ రాలేదు, మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో వేశారు, అప్పటి నుంచి మళ్ళీ మాకేం తెలియదు, రాలేదు. ఎందుకంటే మా అసోసియేషన్ లో చిరంజీవి గారు మెంబర్షిప్ ఇప్పించారంటూ కూడా మీరు చెప్పారు కాబట్టి చిరంజీవి గారు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదే వీడియో మన వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చిరంజీవి గారికి చెప్పాలంటే ఏం చెప్తావు? చిరంజీవి గారు చూస్తారా ఈ వీడియో? చూస్తే నేను ఏడవలసిన అవసరం కానీ, ఆర్టిస్టులు బాధపడినా ఆర్టిస్టులకు అన్యాయం చేసినా ఆయన ఊరుకోరు. అంత మహానటుడు ఆయన, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అంత గొప్ప మనసు కూడా ఉంది ఆయనకి. నేను పడుతున్న బాధలు కానీ, మా అమ్మాయి కాలు విరిగిందని కానీ, ఆపరేషన్ నాకు ఇట్లా నేను ఇప్పుడు ఇంత దుఃఖంలో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరి దారి లేని పరిస్థితిలో ఉన్నానని వారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో నన్ను బలవంతంగా చచ్చిపోయే స్థితి నాకు ఉండదు. వాళ్ళు తప్పకుండా ఆదుకుంటారని ధైర్యం ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా ఎత్తులో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, చాలా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ సెల్లులో వచ్చే క్యాసెట్లు నా పరిస్థితి వాళ్ళు గమనించి ఉండరు. మా వాళ్ళు నాకేమి చేయట్లేదని కూడా వాళ్ళకి తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తాడు? ఎందుకంటే గతంలో మీకు హెల్ప్ చేశాడు కాబట్టి, సో తను ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సో తనకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? అయ్యో అంత బిజీగా ఉన్నా ఆయన నా గురించి తెలుస్తుందా? తెలిస్తే ఆయన నిజంగా మా రాజకీయాల్లో దిగిన ఆయన మనసు మాత్రం మారదు. ఆర్టిస్టుల పట్ల సుస్వాగతంలో ఆయన కాంబినేషన్లో ఒక డైలాగ్ చేశారు. అప్పుడు స్టేజీలో నాకున్న పేరు ఆయన విని నాకు ఎంత గౌరవం ఇచ్చారో చెప్పలేను. ఆయనకు సీటు దులిపి నాకు దగ్గు వస్తుంటే ఆయన మూత తీసి ఇచ్చారు. ఎవరన్నా అలా ఎవరా నీళ్ళు అంటే ఇస్తారు కదా, ఆయన బాటిల్ తీసి కిల్లే వాటర్ బాటిల్ తీసి మూత తీసి తాగలమ్మని ఇచ్చారు. అప్పటి తర్వాత గబ్బర్ సింగ్ అప్పుడు చూసి జీబులోంచి దూకి అవునవును చెప్పారు, అన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు ఆయన ఇప్పుడు చాలా గ్రేట్. ఇప్పుడు కూడా మారిపోకుండా ఆ పవన్ కళ్యాణ్ గారుగానే ఉంటారని నేను బాగా నమ్ముకుంటున్నాను. ఓకే.
అంటే వాళ్ళ పవన్ వాళ్ళ కళ్యాణ్ గారు మారరు, రాజకీయాల్లో చేరినా మారకూడదని నా కోరిక. ఓకే ఆయన తెలిస్తే నేను ఇంత దుఃఖంలో ఉన్నానని ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరని నాకు బాగా నమ్మకం. ఓకే కానీ ఆయనకు తెలిసే అవకాశాలు లేవు, ఆయన బిజీగా ఉన్నారు. అంటే చెప్పలేం, తెలిసే అవకాశాలు లేవు అంటే చెప్పలేం. ఒక వీడియోలు చూసే వాళ్ళు కూడా అక్కడ దాకా చేరుస్తే ఇంకా బాగుంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడతారు అందరూ, చెప్పరు. ఆయనగా అంత బిజీగా ఉన్నాయన ఈ వీడియోలు చూస్తారా. ఓకే అంటే ఆ మెగా ఇంటి నుంచి కూడా మెగా మెయిన్ అల్లుడు సాయి ధర్మ తేజ్ కూడా మీకు ఒక 1 lakh ఇచ్చాడంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన 2 ఏళ్ల కిందట చెప్పారమ్మా. మా అమ్మాయికి బాగాలేదు, ఇప్పుడు బాగాలేదని తెలిసి ఒకరి చేత కబులు పెట్టారు. నేను ఆవిడకి జీవితాంతం లోటు లేకుండా ఉండేలాగా ఏదో మార్గం చూస్తాను, ఆవిడకి నేను సాయం చేస్తానని చెప్పండి అమ్మకి అని కబులు పెట్టారు. నాతో కూడా మాట్లాడారు ఫోన్లో. మీకేం పర్లేదమ్మా, ధైర్యంగా ఉండండి. ఆ తర్వాత వారికి యాక్సిడెంట్ అయ్యి 2 years అయిపోయిన తర్వాత మాట తప్ప మీకు మాట ఇచ్చానమ్మా అంటే మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని చేశారు. గ్రేట్. అందుకే నేను వారి మంచితనం, నాకు పర్సనల్ గా సాయి తేజ గారితో పరిచయం లేదు, నేను వారితో యాక్ట్ చేయలేదు. మామూలుగా ఈ టీవీలో అక్కడ ఎలా చూసారో తెలియదు. అంత అంటే మెగా ఇంటి మెయిన్ అల్లుడు కదా, బుద్ధులు ఏమైనా వచ్చినాయి అనుకోవచ్చా? అలా వాళ్ళ మేనమా గారి బుద్ధులు అనిగా అనుకోను నేను. స్వతహాగా ఆయన మంచి కుటుంబంలో పుట్టారు, అందరిని చూస్తున్నారు, మామయ్యని వాళ్ళని. ఆయనకే స్వతహాగా మంచి మనసు పోయారు. ఆ మామయ్య మంచివారు, అందరికి హెల్ప్ చేస్తారు, నేను చేద్దామని కాకుండా ఆయనే స్వతహాగా మంచి మనసుతో హెల్పింగ్ నేచర్ ఉంది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రపంచం. ఓకే అంటే ఓకే మీరు ఇంత చేశారు, నేను మాట ఇచ్చాను తప్పకూడదు, ఆవిడకి హెల్ప్ చేస్తాను, నన్ను పాప అంత బాధపడుతున్నాను గుర్తు పెట్టుకొని చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎవరు చేస్తారు? చాలా మంది చెప్పారు మేము చేస్తాం, ఎవరు చేయలే. చేస్తానని చెప్పడం మాత్రం చాలా మంది చెప్పారు, కానీ చేసి మాతో చూపించింది సాయి ధర్మ తేజ్ అని చెప్పి అంటూ ఆయన చేశారు. ఓకే రైట్ అమ్మా. అంటే ఈ స్థాయికి వచ్చారు, మీ లైఫ్ లో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొని ఈ సిచ్యువేషన్ లో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఇంకా ఇంకా ఏదైనా చేయాలి ఈ జీవితంలో, ఇంకా ఇంకొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమి లేవండి. నేను చేసిన మా అమ్మాయి నాయన సాయి తేజ గారు వచ్చి ఉంటే, బాబు నాకు డబ్బులు వద్దు, మా అమ్మాయి కాలు బాగు చేయించండి, ఆడపిల్ల సాయి ధర్మ తేజ్ వస్తుంటే ఆ అమ్మాయి కాలు తెప్పించి పెట్టండి బాబు, అది నడిస్తే చాలు, నాకేమన్నా అవుతే అమ్మాయి ఏమవుతుంది అని అడగాలని ఉంది నాకు ఎవరినైనా. ఆయన రాలేదు కాబట్టి థ్యాంక్స్ అండి. అది కూడా నాకు నేను ఎవరినో పంపించారు, నాకు తెలీదు వచ్చేదాకా. లేకపోతే నేను ఇంకా వారి గురించి ఇంకొంచెం బాగా మాట్లాడి ఉండేదాన్ని. నాకేం మాట్లాడాలో తోచల. ఒక పక్క సాయి తేజ గారు ఇంత గుర్తుపెట్టుకుని తర్వాత చేశారు. ఒకసారి రామ్ చరణ్ గారికి చెప్పండి, ఆయన అయితే ఇంకొంచెం పెద్ద సాయం చేస్తారేమో, బాగుంటుందో లేదో కానీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి అని సాయి తేజ గారిని అనుకున్నా. వారు రాలేదు, వీడియో కాల్లో మాట్లాడారు. వీడియో కాల్లో మాట్లాడారు. ఏమన్నారు? అమ్మా మీరు థ్యాంక్స్ అండి, ఇదంటే అమ్మ మీరు బాధపడద్దు, మీకేం పర్వాలేదు, మేమందరం ఉన్నాం. వస్తా అని చెప్పిండా ఎప్పుడైనా? వస్తా అని చెప్పిండా? వస్తానని చెప్పలేదు, కానీ మేము ఉన్నామమ్మా, చూస్తాం, మీరేం బాధపడకండి, మీరు ఎట్లా బాధపడితే నాకు బాధగా ఉంది, ఏడవద్దు, ఏడ్చేసాను నేను, మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మేము ఆయన పంపించేటప్పటికి ఇంకా ఎవరు మనకు సాయం చేయరు. ఎట్లా తెచ్చుకోవాలా, ఏం తాగాల, కాళ్ళు లేవు, ఏదైనా తెచ్చుకొని తాగాలన్నా కానీ చచ్చిపోవటం తప్ప మనకు ఇంకో దారి లేదని ఏడుచుకుంటూ ఉన్నాం మేము. ఆ టైంలో ఆయన పంపించారు.
చాలా సంతోషం అంటారు. చాలా ప్రాణం పెట్టి పెట్టారు కొద్ది రోజులు. ఓకే. అంటే ఇంకా కోరికలు ఏమైనా ఉన్నాయంటే ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? మాకేం లేదండి. మా అమ్మాయి మాకు ఆత్మహత్య చేసుకోకుండా బతికే అదృష్టం లేదు. ఎందుకంటారా, ₹1,00,000 పంపించారు. 30,000 రూమ్ అనాథాశ్రమంలో లేవు, ఓల్డేజ్ హోమ్లో ఉన్నాం. 30,000 పెట్టి వాళ్ళు పెట్టింది తిని మందులకు 10,000 అవుతున్నాయి. అమ్మాయికి చూపించలేకపోతున్నాం. ఎంతమంది ఎన్నాళ్ళు 50,000 అవుతాయి కానీ గడవదు. ప్రతి నెల 50,000 ఎవరిస్తారు? నా వీడియోలు చూసి ఇప్పుడు ఎప్పుడు ఇదే అలవాటు. ఎవరు స్పందించట్లేదండి. రాజకీయాలు ఎన్నో, అందరూ కోటి అంటే ₹100 కాగితం కింద మాట్లాడుతున్నారు. అందరూ కోట్లే విరాళాలు ఇస్తున్నారు అందరూ. మనకెవరు ఇస్తారండి? ఇంకా ఈ వీడియోలు ఇచ్చి ఫలితం లేదు. మామూలు జనం 5,000 10,000 ఇస్తే మనకు గడవదు. పెద్దవాళ్ళ దృష్టిలోకి పోవటం లేదు ఈ వీడియో. సరే, ఇదే వీడియో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చూస్తూ ఉంటే, లేకపోతే ఆ ప్రభుత్వం సంబంధించిన ఎవరైనా వ్యక్తులు చూస్తూ ఉంటే వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీకు పింఛన్ వచ్చేది. 6,000 వచ్చేదా పింఛన్? 10,000 ఇచ్చారు. 10,000 పింఛన్ ఇచ్చారు. ఒకటి గర్వం నాకు. కాంతారావు గారికి ఇస్తూ 10,000, నాకు కూడా 10,000 ఇచ్చారు. అంటే ఆయన పెద్ద హీరో. ఆయనకి నెలకు 50,000 1,00,000 ఇవ్వాలి అసలు. నేను పెన్షన్ ఆయన ఫ్యామిలీకి. అంత గొప్ప ఒక హీరోగా ఎంతో గొప్పగా బతికిన ఆయన. 10,000 పెన్షన్ ఇచ్చారు. 10,000 ఇస్తున్నారట. ఆయనతో సమంగా నాకు కూడా 10,000 ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ నేను కలవలేదు ఆయన్ని. రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇట్లా ఆర్టిస్ట్ అండి, ఇట్లా కష్టంలో ఉన్నానంటే ఈయన కూడా చేస్తారు, చాలా మందికి చేస్తున్నారని విన్నాను. నేను వెళ్ళలేను, కాళ్ళు లేవు. అంటే పరిస్థితి బాలేదు కాబట్టి ఇదే వీడియో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చెప్పాలి అంటే ఏం చెప్తావు వాళ్ళకి? వీడియో ఒక ఆర్టిస్ట్ని బతికించడం, 50 ఏళ్ళుగా ఆర్టిస్ట్గా ఉన్న ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంటే మీకు అవమానం. నేను ప్రభుత్వానికి ఒక ఆర్టిస్ట్ ప్రాణాలు కాపాడటం మీ ధర్మం. నేను ఆత్మహత్య చేసుకుంటే మీ రాజ్యానికి మీకే అవమానం. ఒక్కసారి ఆలోచించుకోండి. పింఛన్ కూడా వస్తలేదు ఇప్పుడు. పింఛన్ కూడా ఏమి, నేను వెళ్ళి ఎవరిని అడగలేను, కాళ్ళు లేవు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే ఎవరు రానిస్తారు? అందుకని ఒక ఆర్టిస్టు బతకలేక ఆత్మహత్య చేసుకుంది అని మీకు తెలిస్తే మీకే అవమానం. మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను కాపాడే బాధ్యత మీకుంది, కాపాడండి అని కోరుతాను. ఎందుకంటే ఇంకా నేనేం కోరలేను. ఓకే. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ఇట్లా ఉంటుండే లైఫ్, ఇట్లా ఉంటుండే. అయ్యో ఏడుస్తా, ఇట్లా బతికాను కదా, ఇట్లా అందరి తను రాత రాస్తాడు దేవుడు అని తెలుసుకోలేకపోయాను అని ఏడుస్తూ ఉంటాను. అమ్మాయి నేను ఏడవటమే, మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఇంత మాట్లాడాను కదా, ఎందుకు ఈ కర్మ? ఎంత ఎగతాడు. తోట ఆర్టిస్టులు శివపార్వతి గారితో చేశాను, అందరితో చేశాను. ఎవరు ఒక ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నావు అన్న మాట అన్నా. నేను చావు బతుకుల్లో ఉన్నానని తెలిసి ఇలా హోల్ పడ్డాయి అన్నీ చెప్పి చచ్చిపోయింది ఆవిడని అందరూ మెసేజ్లు పెట్టేశారు. అదెందుకు అట్లా చేయటం? ఎవరన్నా ఎంత అంటే అన్ని చూస్తూ ఉంటలే అమ్మ దేవుడు, ఎందుకంటే నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు కానీ అట్లా అయింది సార్. అంటే సిచ్యువేషన్ బాగాలేదు, ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడదామంటే. ఓకే సరే అమ్మా, ఈ సిచ్యువేషన్ లా నీ పరిస్థితి అస్సలు బాగాలేదు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా మీ పరిస్థితి అస్సలకే బాగాలేదు. లేవలేని సిచ్యువేషన్ లో తల్లి కూతురు ఇద్దరు ఉన్నారు. ఆ కూతురికి కూడా కాలు బాగాలేదు. సో మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి ఏదో చిన్న, అంటే అంత పెద్ద సహాయం కాకపోయినా అంత చిన్న సహాయం, మెడిసిన్ కి దేనికి యూజ్ అవుతుందని చెప్పి మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో మీరు వచ్చి
నన్ను ఇంటర్వ్యూ చేయటమే ఉమ్. బాబా అంటే మాకు మరి చెప్పండి. పర్లే అమ్మా, తీసుకో బాబు, ఎప్పుడు ఇట్లనే అయ్యో నాయనా. ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలని చెప్పి బాబు మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నన్ను ఉమ్, ఇంత దుఃఖంలో ఉన్న నాకు ఉమ్, మీరు ఇంటర్వ్యూ చేయటమే నాకు ₹1,00,00,000 ఇచ్చినట్టుగా భావిస్తా తండ్రి. ఉమ్, ఉమ్. మళ్ళీ అమౌంట్ కూడా ఎందుకు లేదు పర్లేదు వద్దు నాయనా. పర్లేదమ్మా, పెట్టుకో. అలా అంటే వ్యూవర్స్ నిజంగా చెప్పాలంటే తల్లి కూడా చాలా బాధలో ఉంది. ఎందుకంటే ఆ తల్లి కూతుర్లు నిజంగా ఆ తల్లి బతుకుతేనే ఆ కూతురు కూడా బతుకుతుంది. ఎందుకంటే ఆ కూతురికి కూడా కాళ్ళ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఇద్దరు బతకాలి అంటే నిజంగా మనం బయటికి వెళ్తే ఒక బిర్యానీ తిన్నా కూడా ₹120 అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ జనాభా, ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న మనము ఈ భూమి మీద మనం బతున్నాం కాబట్టి నిజంగా ఎంతో అంత పార్టీస్ కి ఆ పబ్లకి వేస్ట్ చేయకుండా ఏదో ఆ అమౌంట్ కూడా మీకు తగినంత, మేము మిమ్మల్ని ఏం డిమాండ్ చేసలేం కానీ మీకు తగినంత కింద నేను ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపుతున్నా. సో ఆ అకౌంట్కి వేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకోటి మా అసోసియేషన్ వాళ్ళకు కూడా తెలియజేయమనగా, ఈ తల్లి నిజంగా చాలా బాధపడుతుంది. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయి ఉండి, ఒక మహానటి తర్వాత ఇంకో నటి అయి ఉండి కూడా ఇక్కడ ఎంత బాధపడుతుందంటే నిజంగా మాకే చాలా బాధేస్తుంది. సో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే పొలిటికల్కి సంబంధించి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా ఈ వీడియో వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ చాలా మంది ఉన్నారు. సో మీరందరూ తలుసుకుంటే ఈ తల్లి కూతురు ఇద్దరు మళ్ళీ సంతోషంగా ఉంటారు. సో ఆ కూతురు కూడా మళ్ళీ లేచి తిరుగుతుంది. నిజంగా ఆ తల్లి కూడా ఇప్పటికీ చివరి కోరిక కూడా ఆ కూతురు లేచి తిరగాలి, వీళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉండాలి, వాళ్ళకి చేత కాకపోయినా కూడా ఒక పనామని పెట్టుకోనైనా సరే మేము ఆ జీవనాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఆ తల్లి కూతురు చెప్తున్నారు. నిజంగా ఆ చేతులు జోడించి అందరు నేను వేడుకుంటున్నా, ఈ కుటుంబాన్ని మన అందరం ఆదుకుందాం. మనలో ఒకరు వీళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా పావల శ్యామల గారి వీడియోస్ చూస్తూ చాలా మంది ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ ఆ రీల్స్ లో కూడా గోలిమార్ రీల్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. నిజంగా ఆ తల్లి మనందరినీ సంతోషపెట్టింది, కానీ నిజంగా చెప్పాలంటే ఆ తల్లే ఇప్పుడు బాధలో ఉంది. ఆ తల్లితో పాటు ఆ కూతురు కూడా ఇద్దరు బాధలో ఉన్నారు. మా క్యూబ్ నెట్వర్క్ నుంచి కూడా అయిన సహాయం అయితే మేము చేశాము. సో అందరూ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. బాబు, అమ్మ ఇంత దుఃఖంలో ఉన్నా మాకు మీరు వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేసి అందరికీ కూడా చెప్పి చేసినందుకు నాకు బతకాలనిపిస్తుంది. ఏదన్నా తాగి చచ్చిపోదాం. ఇంకోటి కూడా మాటిస్తున్నా, నీ కొడుకుగా నేను ఎప్పుడు ఉంటా. సో మీ ఆశీర్వాదం కూడా నాకు బాబు. థ్యాంక్స్ బాబు. అబ్దుల్ గారు దేవుళ్ళు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీ అభిమానం చూసి మీరు ఇంటర్వ్యూ చేశాక బలవంతంగా చచ్చిపోకుండా ఉండాలి, బతకాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో పర్లేదు, బాధపడక చాలా మంది ఉంటారమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ అండి.